సార్ నమస్కారం. మీ పేరు? పాలకుర్తి సత్యనారాయణ. సత్యనారాయణ గారు, ఇంకో 2 వారాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎవరు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని మీ ఆలోచన? చంద్రబాబు గారికి వెళ్తే వద్దు, వెళ్తే ఇలాగే ఉప్పులు ఉంటాయి అంతే. ఎందుకని అంటారు? ఎందుకనే ఉంది, ఓట్లు కావాలి, డెవలప్ అక్కర్లేదు. అది అంటే ఆయన అభివృద్ధి ఏం చేయలేదు అంటారు. మరి సంక్షేమ పథకాలు అన్ని అమలు పరిచారు. అవన్నీ దేని పనికొచ్చే పని ఒకటి చేయలేదు. అది అంటే గత 5 సంవత్సరాలుగా మీ నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చెందలేదు అంటారు? ఏం మాకేం తెలిసినంత వరకు ఏం లేదు. మరి తెలియకుండా ఏం చేసేయడమో కానీ తెలిసేం లేదు. ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు గారికి దాంట్లో తేడా లేదు. మీ ఎక్కడ గెలిచే అవకాశం? శ్రీబాలరాజా గెలుతాడు, ఇంకెవరు గెలుతాడు? ఆడు గెలుతాడు, జనసేన గెలుతుంది, టీడీపీ ఎంపీ గెలుతాడు. అంతకన్నా ఏం లేదు. గ్యారంటీగా దాంట్లో సమస్య లేదు. ఇప్పుడు తినేవాడు ఆడికి వేసినా కానీ కష్టాలు పడే వాళ్ళు అందరూ ఇలాగే వేస్తారు. ఎవరైనా తింటానికి అలవాటు పడ్డ కూడా వేస్తాడు, ఎత్తేనే ఎవడైనా. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయదాడి జరిగింది. అది అసలు వాస్తవం అంటారా? ఎంతవరకు నిజం? వాస్తవం ఎందుకు అవుతాడు? పేక్ అది అంటే ఏదో కావాలని డ్రామాలు ఆడేది అంతే. ఏమంటుంది ఇప్పుడు నిజంగా జరిగితే అది ఏమో ఒకడికి ఇద్దరికి ముగ్గురికి జరగదు. అది ఏదో ఒకటి తొలుగుద్ది కింద ఆడతానే, ముగ్గురికి ఎందుకు జరుగుద్ది అంతే. అయితే అవాస్తవం అంటారు? అవాస్తవమే, దాంట్లో వాస్తవాలే ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. విక్టర్ బాబు. బాబాయ్, 2 వారాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏ పార్టీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండిద్ది, డెవలప్ అయ్యిద్దో చెప్పు. నీ మాట చెప్పండి. నాకు తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది అన్న. ఎందుకని అంటారు? ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు ₹1,00,000 లోన్ ఇచ్చాడు. ఫస్ట్ లో బ్రహ్మాండంగా ఉంది. మా డెవలప్మెంట్ బాగుంది, సెట్ అది అంతే. మీది ఈ నియోజకవర్గమేనా బాబాయ్? ఇదే ఈ ఊరే. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ అభివృద్ధి జరిగిందా, జరగలేదా? ప్రభుత్వ పథకాలన్నీ అందరికి అందుతున్నాయా? అవన్నీ నేను పట్టించుకోను పెద్దగా, అది అంతే. మీకు చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరిగింది అనిపిస్తుంది? నాకు ₹1,00,000 లోన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. అబద్ధం చేసుకుంటాం. నేను గాలి మిషన్, సర్వీసింగ్ మిషన్ కొన్నా అంతే. ఒక 2 వారాల్లో ఎలక్షన్స్ రాబోతాయి ఆంధ్రప్రదేశ్ లో. ఏ పార్టీ వస్తే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయ్యిద్ది అని మీ ఆలోచన? ఏమండి, ఎవరు వచ్చినా ఏమి చేసేది లేదు. కానీ ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడు అదే ఫామ్లో ఉందిగా, కూటమి వస్తే అభివృద్ధి జరిగింది అంటారు? జరుగుద్ది అని అందరికీ ఆలోచన, అది మన ఆలోచన. అన్న, మీది ఈ నియోజకవర్గమేనా? గత 5 సంవత్సరాలుగా ఏమన్నా అభివృద్ధి చెందిందా లేదా అలాగే ఉందా? రోడ్లు బాగా మైనస్ అండి, అదొకటైతే కరెక్ట్, అదైతే వాస్తవం. ఎక్కడ ఒక రోడ్డు కూడా వేసిన పాపన బాల, అదైతే వాస్తవం. సంక్షేమ పథకాలు మాత్రం అందరికీ అంతే, దాని గురించి ఇబ్బంది లేదు. రోడ్లు బాగుంటే ప్రతి చోట అదే ఒకటే మైనస్, బాగా మైనస్ పాయింట్ ఏంటంటే అది ఒకటే. సరే, కూటమి వస్తే కొంచెం విజయంగా అదే చేస్తారు అంతే. అన్న, సంక్షేమ పథకాల వల్ల ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందా, లేదంటే జాబులు ఇవి కావాలంటే? ఏమంటే ఉపయోగం లేదు, ఇలా గుడి గారి కానీ ఒక అది అభిప్రాయం. కానీ జాబ్ ఉపయోగం ప్రతి బోడికి అందింది, అందులో అంటూ లేదు. ఆ విషయంలో అయితే మనం అంటకు లేదు, బాగా అందింది. అంటే ఇది ఒకటే మెయినస్, బాగా మైనస్ ఏంటంటే రోడ్లు. మా నియోజకవర్గంలో ఎక్కడ పోయలే. ఇక్కడ నుంచి శివాలయం కాడ నుంచి దొరమాడు కానీ, లేకపోతే ఇటు కానీ, ఇటు జంగాడు రోడ్డు కానీ, ఆ పాత రోడ్డు తప్ప మళ్ళీ పోయలే.